పైనేమో మొయ్యడానికి వీలుగాను ఒక ఈ పక్కన ఒక కర్ర, ఈ పక్కన ఒక కర్ర, పైనేమో అర్ధచంద్రాకారము. అది గూడు అన్నమాట. అది ఈ పక్క కర్ర, ఈ పక్క కర్ర బోయి వాళ్ళు ఏం చేస్తారంటే భుజాల మీద పెట్టుకుని మోసుకుని వెళతారు. బాలెంతలను కానీ, పెళ్లి కూతుర్ని కానీ, ఏది కథకారి. అప్పుడు రవాణా వాహనాలు లేనప్పుడు, రవాణా సదుపాయాలు లేనప్పుడు ఎక్కడికైనా సరే నడిచి వెళ్ళవలసిందే. లేకపోతే సంపన్నులైనటువంటి వారు ఎడ్ల బండ్ల మీద, గుర్రాల బండ్ల మీద వెళ్ళేవారు. కనుక అంతే తప్ప నడిచి వెళ్ళటానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు మరి ఎక్కడ వాహనాలు అనేవి ఉండేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో పల్లకీలు తయారు చేసేవారు. ఈ పల్లకీలు తయారు చేసేటువంటి పరిస్థితుల్లో వెదురు కర్రలు కావాలి. ఈ వెదురు కర్రలు కావాలంటే కనుక పైన గూడులాగా ఉండేటటువంటి ఈ చివర ఒక అడ్డకర్ర, ఈ చివర ఒక అడ్డకర్ర, ఇప్పుడు ఈ విధంగా ఉండాలన్నమాట. ఇది పల్లకీలో పైన ఉండేటువంటి గూడు కోసం చేసేటండి, పట్టుకోవడం కోసం, భుజం మీద పెట్టుకోవడం కోసం పెట్టేటటువంటి పరిస్థితులు. కనుక మరి ఇది ఎలాగొస్తుంది, దీని ఆకారం ఎలాగొస్తుంది? అందుకని కర్రలన్నీ కూడా నిటారుగా ఉన్నప్పటికీ కూడా దీన్ని ఏం చేసేవారట, అలాంటి ఆకారం కలిగినటువంటి ఒక గొట్టాన్ని, ఇనప గొట్టాన్ని తయారు చేసి ఈ మొక్కగా ఉన్నటువంటి దానిలోనికి పంపించేవారట. దానిలోని పంపిస్తే ఈ గొట్టంలో నుంచి రౌండు, అలాగే మళ్ళీ మామూలు సాదాగా ఉండేటటువంటి పరిస్థితులకి అది పెరిగేది. అది మామూలుగా నిటారుగా పెరిగింది, ఎలాగైతే లావుగా నిటారుగా పెరిగిందో ఒక లావు అయినటువంటి వెదురు బొంగులాగా, అలాగే ఇది కూడా ఈ ఆకారంలో పెరిగేదట. అప్పుడు దీన్ని తీసి కట్ చేసి ఈ నిటారుగా ఉన్నటువంటి కర్రలనేమో మరి చుట్టూ కూడా పేర్చి ఒక పెట్టి ఆకారంలో చేసి పైన ఏమో ఈ గొట్టం, ఈ ఇనుప గొట్టంలో పెట్టినటువంటి దాన్ని తీసి పైన పెడతారట. అలా పెట్టింది కాబట్టి అది ఇప్పుడు ఏ భాగంలో ఉంది, దాని గురించి విశ్లేషించి చెప్పినటువంటి పెద్దలు చెప్పిన మాట మీకు చెప్తూ ఉన్నాను. నిటారుగా పెరిగినటువంటివేమో అడుగు భాగానికి, పక్క భాగానికి వచ్చాయట ఈ కర్రలు. మరి ఆ యొక్క ఇనప గొట్టములో మొక్క అయ్యున్నప్పుడే దాన్ని పెంచినటువంటి తీరిని చూస్తే అది ఇప్పుడు ఏ భాగానికి వెళ్ళింది? వాళ్ళేమో భుజం మీద పెట్టుకునేటువంటి పై భాగంలో భుజాల మీద ఉండేటటువంటి కర్ర, అలాగే ఇక్కడ కూడా భుజాల మీద పెట్టుకునే కర్ర ఇప్పుడు పై భాగంలో ఉండేటువంటి దాని మీద ఎవరో కూడా కూర్చోరు. ఎందుకంటే కూర్చునేటువంటి పరిస్థితి కాదు కదా, దానికి గూడు ఏర్పాటు చేసినట్లుగా గూడు ఆకారంలో ఉంది కనుక పై భాగంలోనే ఉంది. దాన్ని మలిచారు కాబట్టి దానికి అంతస్తు వచ్చింది. మలిచారు కాబట్టి ఆ మొక్క ఉన్నప్పుడే మలిచారు కాబట్టి అది పై ఉన్నత స్థానానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మలచబడినటువంటివి తిన్నగానే పెరిగాయి, తిన్నగా పెరిగినవి అడుక్కొచ్చాయి, పక్కలకు వచ్చాయి తప్ప ఆ పై భాగంలోకి అవకాశం కలగలేదు. కనుక బిడ్డలైనటువంటి వారిని మొదటి నుంచి కూడా మనం ఆ విధంగా ఉంచినట్లయితే మరి ఒక క్రమశిక్షణలో ఉంచవలసినటువంటి వారమైనా, అలాగే దేవుని యొక్క అదుపాజ్ఞలో కూడా పెంచవలసినటువంటి వారమైనా, అలాంటి పరిస్థితులలో అప్పుడు పై భాగంలో ఉండేటువంటి బిడ్డలుగా ఉంటారని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మన పిల్లల్ని ఏ విధంగా మనం పెంచుతూ ఉన్నాము, మనం ఏ విధంగా వాళ్ళకి గైడ్ చేస్తున్నాము, అందుకే చెక్కబడి ఉన్నా చూడుము నిన్ను నా అరిచేతుల మీదే నేను చెక్కుకొని ఉన్నాను. దేవుడు చెప్పినటువంటి మాట 49వ అధ్యాయము యెషయా గ్రంథములో, ఈ 49వ అధ్యాయంలో చక్కని మాట అనమాట. చూడుము నిన్నే అంటున్నాడు. చూడుము నిన్ను ఎక్కడ పెట్టుకున్నా చేసి నా అరిచేతులు చెక్కుకున్నా. చెక్కబడిన వారుగా చేయాలి మనము పిల్లల్ని. చెక్కబడినటువంటి ఆ చెక్కబడినటువంటి ఆకారం, ఒక అందమైనటువంటి శిల్పాకారం, లేకపోతే ఒక వెదురవనివ్వండి, ఒక కర్రవనివ్వండి, ఒక వెండి, ఒక బంగారం, అది ఏదైనప్పటికీ కూడా చెక్కబడాలి. చెక్కబడడం అంటే ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకుంటే నిర్గమకాండంలోకి వెళ్ళినట్టయితే కానీ తుమ్మకర్రను మందసం చేయమన్నాడు దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు. తుమ్మకర్ర మందసం కావాలి. 10 ఆజ్ఞలు ఉండాలి, 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు. అలాగే మరి మన్నా కలిగిన పాత్ర ఉండాలి, అహరోను చిగురించిన కర్ర ఉండాలి. ఇదే ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రం యొక్క పలకల విధులు అన్నీ కూడా అందులో పెట్టాలంటే నాకు కావలసిన తుమ్మకర్ర. కనుక ఆ తుమ్మకర్ర తీసుకురండి. దాని టేక్ కర్ర అనలేదు, లెబనోన్ కర్ర అనలేదు, దేవదారు వృక్షాన్ని అనలేదు, ఇంక ఏది కూడా మరి ఘనమైనటువంటి కర్రను కోరుకోలేదు. అందుకే మనము దేవుని దృష్టిలో తుమ్మకర్ర లాంటి వాళ్ళము. ఈ తుమ్మకర్ర లాంటి వాళ్ళని మనల్నే ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకుని ఏం చేశాడు తెలుసా? మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము, ఈ అరిషడ్ వర్గాలను కూడా చెక్కివేసి మనల్ని ఏం చేస్తున్నా తెలుసు? చిత్రీపట్టి దాన్ని ఒక పెట్టిలా తయారు చేస్తాం. మందసం అనే దాని గురించి చెప్తున్నాను మీకు నేను.
కనుక నిర్గమకాండంలో మనం 40 రోజులు కూడా ధ్యానం చేస్తూ ఉంటాం మనం. కనుక దాన్ని ఏం చేయాలి? మంచి మంచి చెక్కనే తీసుకోవచ్చు కదా. కానీ మానవులమైనటువంటి మనము దుష్ట లక్షణాలతో ఉంటాం, దేవుని సన్నిధికి పనికిరాం మనం. అందుకే ఇవన్నీ కూడా చెక్కబడాలి, చిత్రీ చేయబడాలి, కోయబడాలి, చెక్కబడాలి. ఎన్ని రకాలు. అందుకే అవన్నీ కూడా అవలక్షణాలన్నీ కూడా చెక్కి వేసి నిదానమైనటువంటి చిత్రీ పట్టి నున్నని పెట్టిగా ఈ పెట్టెను ఈ పెట్టెలో ఉన్న అవలక్షణాలను కూడా తీసివేసి ఈ పెట్టెను ఏంటనుకున్నారు? ఇది ఒక పెట్టె అనుకుందాము. ఈ పక్కన చిన్న పలక ఉంటుంది, ఈ పక్కన ఒక భాగం ఉంటుంది పలక. ఆ పెట్టికి 6, ఈ పైన మూత. ఈ మూతతోటి 1 2 3 4 అడుగున 1 పైన 1 ఈ విధమైనటువంటి 6 పలకలు కోత చేయబడినటువంటి మన చిత్రీ పెట్టినటువంటి ఆ ముళ్ళు కనిపించవు, ఆ బంక కనిపించదు, ఆ యొక్క బెరడు కనిపించదు. ఇంకా దాన్ని ఏం చేస్తారంటే నునుపు చేసినటువంటి ఆ చెక్కలు 6 కోతలు, 6 చెక్కలు, ఒక్కో చెక్క 6 కోతలు కోయబడుతుంది. కనుక ఈ చెక్కలో ఈ పెట్టి మాదిరిగా చేసినట్లయితే ఈ పక్కనే ఆ పక్కనే ఈ పక్కనే పైన కింద. అప్పుడు అందులో ఈ 10 ఆజ్ఞలు రాసినటువంటి రాతి పలకలు, మన్నా ఉంచబడినటువంటి బంగారపు కొల, బంగారు పాత్ర, అలాగే అహరోను చిగురించిన కర్ర అందులో ఉంటాయి. అది ఎప్పటికీ కూడా మందసంలో ఉండవలసిందే. ఈ మందసం అంటే ఇదే. ఇందులో 10 ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నామా? అహరోను కర్ర చిగురించింది అంటే ప్రార్థనకు జవాబు. కర్ర చిగురించదు ఎప్పటికీ కూడా. కనుక మన ప్రార్థన చిగురించదు. కానీ దేవుని సన్నిధిలో మనం చేయవలసిన విధంగా చేస్తే కనుక ఆ బాదము చెట్టు లాంటి ఆ రూపము కలిగి ఆ పువ్వులు, ఆ కాయలు, ఆ పండ్లు లాగా తయారవుతుంది. వికసించేటటువంటి, విరబూసేటటువంటి, ప్రతిఫలించేటటువంటి హృదయముగా ఉంటుంది. అలాగే మరి మన్నా ఉంచబడిన బంగారు పాత్ర, ఇది మన్నా అంటే వాక్యం, వర్తమానం. వాక్యం అంటే ఏంటి తెలుసు? ప్రభు నుంచి అందుకోవాలి. మనం కష్టపడాలి, దేవుని సన్నిధిలో ఏడవాలి. ప్రభు నేను ప్రజలకు బోధించాలనుకుంటున్నాను, ఏ అంశం మీద నేను బోధించాలనుకున్నా అది నాకు తెలియచేయి, నాకు వివరం చెప్పంటే దేవుడే మనకు అందిస్తాడు. అలా అందించకపోతే కనుక దేవుని సేవకులు ఇలా దేవుని ప్రసంగాలు చేయలేరు, దేవునికి వర్తమానాలు అందించలేరు. దేవుని దగ్గర అందుకోవాలా, అందించాలి. ఇది దేవుని సేవకుల దగ్గర ఉండవలసిన లక్షణము. ఏదైతే ప్రజలకు మనం బోధించాలనుకుంటున్నామో దాని నిమిత్తం దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నువ్వు చెయ్యాలి తప్ప ఇది నేను చేసేది కాదని చెప్పి ఆయన దగ్గర మనం అడగాలి. అందుకే ఆయన చేతిలో ఒక కర్రలాగా మనం ఉండాలి. ఆయన చేతిలో కర్రలమైపోవాలి మనం. మోషే ఎలాగైతే కర్ర అయిపోయాడు, అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట మరి మోషేలో ప్రభావం కర్రలోకి వచ్చినట్లుగా మన దగ్గర కూడా ఆ విధంగా ప్రభావం ఉంటుంది. కనుక దేవుని యొక్క ఈ మాటలు మనం వినాలంటే కనుక చెక్కబడవలసినటువంటి వారమైన, చిత్రీ చేయబడవలసినటువంటి వారమైన, ఏ రకంగా చేస్తే నునిపోయినటువంటి చెక్కలుగా తయారై అందమైనటువంటి పెట్టిగా తయారవుతుందో అలాంటి. అందుకు దానికి ఆ మందసానికి కూడా ఏం చేయమన్నారు? బంగారు రేకు పొదిగించాలట. ఇప్పుడు చెక్క కనిపించదు. తుమ్మ చెట్టు ఇది, తుమ్మ మొక్క, తుమ్మ చెక్కలు ఇవి అనేవి ఎక్కడ కూడా కనిపించదు. ఇప్పుడు బంగారం పూసేశారు కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తి మనల్ని పూసేసింది కాబట్టి ఇంకా మనం మానవులం కాదు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి వారమైన ఆ మందసం ఎలాగైతే బంగారపు పెట్టిలా కనిపిస్తుందో పైకి, అవన్నీ కూడా చెక్కబడిపోయాయి కాబట్టి మనం ఆయనలో ఇన్క్లూడ్ అయిపోయాం. మనం ఆయనలో కలిసిపోయాం. మీరు నాలో, నేను మీలో మిళితమై నివసింతుమన్నా అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కాబట్టి దేవుడి ఈ రోజున మనకి ఇది తెలియచేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మన పిల్లలు మనము దేవునికి ఒక పెట్టుబడిగా చెప్పేలట. ఎప్పుడైతే భారం వాళ్ళ మీద పెట్టేసామో ఇంకా నా జీవితం ఇది, నా మార్గం ఇది అని వారు చిన్నప్పటి నుంచి కూడా ఏం చేస్తారంటే దేవుని యొక్క అదుపాక్యంలో నడుస్తూ ఉంటారు. అప్పుడు సమూయేలు వలె చక్కని ప్రవక్తలుగా తయారవుతూ ఉంటారు. అందుకే పిల్లలకి మొదటి నుంచి కూడా నూరు పోషిస్తూ ఉండాలి. నూరు పోసేసి ఏం చేయాలంటే ఆ సేవలో వాళ్ళకి ఆ భారాన్ని చిన్నగానో పెద్దగానో వాళ్ళ మీద పెట్టాలి. పెట్టి ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేసి, ప్రభు ఇదిగో నేను అర్పణ చేసేస్తాను, వాడి నీ చిత్త ప్రకారంగా నీ సేవకు వాడుకో ప్రభు అని మనం ఆ పిల్లల్ని మనం దేవునికి చేతులకు అప్పచెప్పవలసి. అదే చెక్కబడుట అంటే నా చూడము నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను.
చెక్కు అరచేతి. అరచేయి ఎక్కడ ఉంటుంది? మనలోనే ఉంటుంది. అది ఎలాగుంటుంది? మన కన్ను మనకు కనపడదు, కానీ మన అరచేయి మనకు కనపడుతుంది. మన కన్ను మనకు కనిపించదమ్మా. మన మాత్రమే మనకు కనిపించదు. మన ముక్కు ఎలాగుందో మనకు తెలియదు, అద్దంలో చూసుకుంటేనే తప్ప. మనకు మనం ఎదురుగా చూసుకోగలుగుతామో చూసుకోలేము, మన చేతిని మాత్రం చూసుకోగలుగుతాం. అందుకే దేవుడు చేతిలో మరి చేతిలో ఒక చెక్కగా నేను ఒక ప్రతిమగా ఆ చేతిలో చెక్కుకున్నాడు, ఒక బొమ్మగా చేసుకున్నాడు, చెక్కుకున్నాడు. ఆ చెక్కుకునే వాని యొక్క చేతులకు మనం వెళ్ళవలసినటువంటి వారమైన అప్పుడే రూపురేఖలు ఏర్పాటు అవుతాయి. ఎలాంటి రూపు మనకు కావాలో ఆ రూపేంటో మనకు తెలియదు కనుక ఆ రూపురేఖలతో ఆయన తయారు చేసుకుంటాడు. ఆయన కంసాల చేతికి ముద్ద బంగారమో లేకపోతే బిస్కెట్ బంగారమో కడ్డీ బంగారం ఏదో ఒక బంగారం ఇచ్చి ఒక వస్తువు చేయమంటాం. చేయమన్నప్పుడు ఇంకా బంగారం జోలికి మనం వెళ్ళమే, ఇంక ఇచ్చేసి వచ్చేయడమే. ఇంకా మరి ఆర్నమెంట్ తయారైన తర్వాత మనం వెళ్ళి మనం ఏ రకం చెప్పాము, నక్కలు చెప్పామా, గొలుసు చెప్పామా, ఏం చెప్పామా అనేటటువంటిది ఆ వాడు చూసుకుంటాడు. చూసుకుని తగిన విధానంలో నువ్వు చెప్పిన విధానంలో దాన్ని మలుచు నీకు చేసిస్తాడు. అదే దేవుని యొక్క పని. ఈ మనం ఏమైనామంటే ముడిసరుకు. ఈ ముడిసరికైనటువంటి మనం ఏమైనామంటే ప్రభు చేతిలోకి వచ్చాం. ఆయన చెక్కుకుంటాడు. అదే ఒక కష్టం వచ్చినా, ఓ నష్టం వచ్చినా, ఒక ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా చెక్కుతున్నాడు. మనల్ని చెక్కి సరిచేస్తూ ఉన్నాడు. ఏమేమైతే అవలక్షణాలు ఉన్నాయో వాటిని తీసివేసి చిత్రీ పెట్టి నునుపైనటువంటి మందస్వముగా తయారు చేస్తూ ఉన్నాడు. అలాగే మనము దేవుని చేతిలో ఇమిడి ఉండాలి. మన పిల్లల్ని కూడా దేవుని చేతికి అప్పచెప్పాలి. వాడే వస్తాడు పెద్దోడైన తర్వాత, ఇప్పుడు వాడికి ఏం తెలుస్తుంది అన్న మాట మన నోటంట రావడానికి వీల్లేదు. బాలుడై ఉన్నప్పుడే మొక్కై వంగనిది మానే వంగునా అన్నారు. కాబట్టి మొక్కగా ఉన్నటువంటి బిడ్డల్ని దేవుని చేతికి అప్పచెప్పేయాలి. ప్రభు వీడిని నువ్వు చూసుకో తండ్రి, నీ అదుపాగ్యంలో పెట్టుకుని నీ కొరకు వాడుకో ప్రభు అని పిల్లల గురించినటువంటి ప్రార్థన మనం చెయ్యాలి. ఎలాగా అన్నా చేసినటువంటి ప్రార్థనలాగే. అలాగే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మూలవాక్యం ఏమనుందో తెలుసా? పిల్లల పుట్టకముందు మరి ఈ అన్నగారు చేసినటువంటి ప్రార్థన. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు నీ చేతికి అప్పచెప్తున్నాను అయ్యా, ఇదిగో కుడి చేతి వైపున ఒకరిని పెట్టుకో, ఎడం చేతి వైపున ఒకరిని పెట్టుకోమని చెప్పి సలోమి అనేటటువంటి ఆ స్త్రీ తన ఇద్దరు కుమారులను కూడా తీసుకెళ్ళి, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన ఇద్దరు కుమారులు కూడా తీసుకెళ్ళి అయ్యా ఏంటి అని అడిగితే, అదే కదా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యము. సలోమి అడిగింది. ఈ తల్లి పిల్లలు పుట్టిన తర్వాత చేసినటువంటి ప్రార్థన అనమాట. ఏమని అడిగింది? అమ్మ ఏంటి సంగతి ఏంటని అడిగితే, ఏం లేదయ్యా, నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు కదా, ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే కుడి చేతి వైపునేమో వీడిని పెట్టుకో, ఎడం చేతి వైపునేమో వీడిని పెట్టుకో, ఇంకంతకంటే నాకు కావాల్సింది ఏముంది అన్నదంట. కనుక దేవుడికి అది సాధ్యమో కాదో అంటే యేసయ్యకి ప్రభు యొక్క అసలు యెహోవా దేవుని యొక్క ఆధిపత్యంలో ఆయన ఉన్నారు. ఆయన మాట్లాడమంటేనే మాట్లాడతారు, ఆయన చేయమంటేనే చేస్తారు ఆయన. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈవిడొచ్చి ఏం అదనపు భారం పెడుతూ ఉంది. ఏమనంటే నా కొడుకులు కాదయ్యా, ఇదిగో నీ దగ్గర పెట్టుకుని నువ్వేం చేస్తావో చేసుకో అని అప్పచెప్పేసిందట. అప్పచెప్పేస్తే అది కొంచెం కష్టతరమైనప్పటికీ కూడా, కానీ అప్పచెప్పింది కనుకనే వారు ఏం చేయగలిగారో తెలుసా? ఎవరో ఆ కొడుకులిద్దరు కూడా తెలుసా? యోహాను యాకోబులు, జెబెదయి కుమారులు. సలోమి అనేటువంటి ఆమె, ఈమె ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పేసిందో మరి ప్రభు కూడా ఉంటూనే ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. యోహాను గారు ఏం చేశారో తెలుసా? పద్మస ద్వీపంలో ఆయన చెరసాల అనుభవించారు. చెరసాల బాధ అనుభవిస్తే దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడికి ఎక్కిరమ్మని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములు, ఎక్కడికి ఎక్కిరమ్మని చచ్చిన వాని వలె ఆ యొక్క పద్మసు లంకలో ఎండ వేడిమికి ఇసుక తిప్ప చచ్చిన వాని వలె పడవేసి ఆ ఆత్మను ఎక్కడికి ఎక్కిరమ్మని ప్రకటన గ్రంథం అంతా కూడా రాయించేశారు. చెప్పి రాయించారు. అందుకే నీ కుడి చేతి వైపున ఒకరిని పెట్టుకో, నీ ఎడం చేతి వైపున ఒకరిని పెట్టుకో. అది సాధ్యమో తెలియదు, కానీ పెట్టుకోమని చెప్పి ప్రార్థన చేసేసింది. ప్రార్థన చేసిన ప్రకారం అంటే అభ్యర్థించింది యేసుక్రీస్తు ప్రభువుని. ఎప్పుడైతే అది ఆయనకు అసాధ్యమైనటువంటి పని అయినప్పుడు కూడా ఏమి చేసినటువంటి ఈ యొక్క ఒప్పందము ఏం జరిగింది? ఈయన ప్రకటన గ్రంథం రాయడానికి దేవుడు వాడుకున్నాడు. నీ కుడి చేతి వైపున పెట్టుకోవయ్యా ఇతన్ని, నీ ఎడం చేతి వైపున పెట్టు. ఎంత గొప్పగా అర్థించిందో అది మనం ఆలోచన చేస్తే కనుక అలాంటి అప్పగింతలు మనం పెట్టగలమా? దేవునికి అప్పచెప్పేశాను, దేవుని సేవ ఎలా చేస్తాడో చేయించుకొని ఆయన అని మనం అప్పచెప్పేసేసి ప్రభు ఇది నీ చిత్తం ఇంకా అని అనాలే తప్ప ఇంకా మళ్ళీ వెనక్కే ముందుకి ఊగిసలాటం వచ్చేద్దాం అనుకున్నావా ఇంటికి ఫోన్లు తీసుకెళ్ళిపోతానని తీసుకురాకూడదు. ఇంకా మనం
దేవునికి అప్పచెప్పేసాం, ఇంకా చూసుకునేటటువంటిది ఆయనని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇంకా యాకోబు గారి విషయానికి వస్తే మరి అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఆయన కూడా హతసాక్షి అయిపోయాడు, హతసాక్షిగా మరణించాడు. నీ చేతికి అప్పచెప్తున్నాను అన్నది కదా, హతసాక్షి కిరీటం పొందగలిగాడు. దేవుని కొరకు అలా నిలబడుతూ ఉన్నారు. సజీవుల లెక్కలో ఉన్నటువంటి పరిస్థితులు, 12 సింహాసనం మీద కూడా కూర్చున్నటువంటి వారిలో వీరిరువురు కూడా ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఇప్పుడు హతసాక్షిగా అయిపోయారు. ఈ తల్లి ప్రార్థన నెరవేరింది అనటానికి మరి అప్పుడైతే కనుక ఇది నా స్వాధీనంలో లేదమ్మా, నేను ఉన్న గిన్నెలోది తాగితే నేను తాగలుగుతాను, వీళ్ళు తాగుతారంటే తాగేస్తామని వాళ్ళు అనేసారు, తాగుతారని తల్లి కూడా అన్నది. అందుకే తాగుతారన్న మాటకే ఇప్పుడు వీరి యొక్క జీవిత విధానము. పద్మసు లంకలో ఆయన మరి శ్రమ అనుభవించవలసి వచ్చింది. ఆయన దేవుని యొక్క ప్రణాళిక ఆయన చేత మరి ప్రకటన గ్రంథం రాయించుకున్నారు. ఆయనేమో యోహాను గారేమో లాస్ట్ రైటర్, ఫస్ట్ రైటర్ ఎవరు? మోషే గారు. మోషే గారు ధర్మశాస్త్రాన్ని రాశారు, ఈయనేమో ప్రకటన గ్రంథం రాశారు. కనుక ఆయన ఫస్ట్ రైటర్, ఈయన లాస్ట్ రైటర్. కనుక ఇది మనం ఆలోచించే చూసినట్లయితే కనుక రచయితలు వీరిద్దరు కూడా దేవుని చేత రాయబడినటువంటి బిడ్డలు. కనుక దేవునికి ఒక పెట్టుబడిగా మన బిడ్డలను పెట్టవలసినటువంటి వారమైన. ఆ పెట్టుబడి ఎప్పుడైతే పెట్టామో ఆ పెట్టుబడి వాళ్ళ పిల్లలు. అందుకే ఒక తరము వారు వారి పిల్లలకి ప్రభు యొక్క ఆజ్ఞలన్నీ కూడా చెప్తూ ఉంటే కనుక వాళ్ళ తరానికి తరతరాలకి కూడా ఈ యొక్క మరి వంశపారంపర్యంగా భక్తి జీవితం కూడా వస్తుంది. ఆశలైతే వంశపారంపర్యంగా ఇస్తాం, కానీ ఈ దేవుని యొక్క భక్తిని మనం ఇవ్వగలగాలంటే కనుక ముందు నుంచి కూడా వారికి అసలైనటువంటి మార్గం ఇది మన ప్రభు. అలాగే మరి బాప్తిసం తీసుకోకముందు మా తల్లిదండ్రులకి సంతానం 3 చనిపోయారట. చనిపోతే మరి ఒక స్వాదన వచ్చిన తర్వాత ఆ స్వాదన జయిస్తే యేసుప్రభు నిజమైన దేవుడైతే ఈ స్వాదనలో నాకు జయమిస్తాడని చెప్పి మా నాన్నగారు మొక్కుకుంటే యేసుప్రభు శిలువ మీద కనిపించి నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నేనేరే బాబు అని చెప్తే అప్పటి నుంచి కూడా ఆయన బాప్తిసం తీసుకున్నారు. మా అమ్మగారు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత చావగా మిగిలింది సత్యవేదం అని పేరు పెట్టారట మా నాన్నగారు వాళ్ళు, పాస్టర్ గారు. అందుకు నేను మిగిలాను. నా తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు. కనుక ఈ విధానం ఎందుకు వచ్చిందంటే అప్పుడు చెప్పారు మాకు, మా తమ్ముడు వాళ్ళు చిన్నపిల్లలు నన్ను దగ్గర చేర్చుకుని గొర్రె పిల్ల పట్టుకుని యేసు ప్రభు యొక్క ఫొటోస్ ఉండేవి. ఫస్ట్లో గొడుగు కామలాడితే పట్టుకున్నటువంటి ఆ గొర్రె పిల్లని సంకన పెట్టుకునేటటువంటి పరిస్థితి. ఆ ఫోటో దగ్గర తీసుకెళ్ళి అమ్మ మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఈయన తప్ప మనకి ఇంకెవరో కూడా దేవుళ్ళు లేరు. ఎందుకంటే అంతక్రితం వరకు కూడా అన్ని దేవుళ్ళని కూడా పూజించి భక్తి చేసి భజనలు చేసినటువంటి భజన గురువు మా నాన్నగారు. ఆ భజన గురువు ఏం చెప్పాడంటే దేవుడు శిక్షించిన తర్వాత, దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత, ఆ శోధన నుంచి జయమిచ్చిన తర్వాత వెంటనే యేసుప్రభులోనికి వారు మార్పు చెందారు. యేసుప్రభు యొక్క బిడ్డలుగా జీవించారు. మేము కూడా యేసుప్రభు యొక్క బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాం. మా పిల్లలకు కూడా యేసుప్రభు యొక్క బిడ్డలుగా జీవించేటటువంటి మార్గాలు నేర్పిస్తాము. కనుక వారు ఇంకా మీరు ఇందులో నుంచి బయటకు వస్తారా? రారు కదా. అందుకే మనం మోసలో పోసి పెంచవలసినటువంటి వారమైన. మోసం అంటే ఒక ఆకారం వారికి ఇచ్చేస్తే కనుక అది చివరి వరకు కూడా వారు కూడా అవలంబిస్తారు. మేము నేర్పించాము. ఇంకా టిఫిన్ చేయకముందు బ్రష్ చేసుకుని స్నానం చేసేసి వాళ్ళు బైబిల్ చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని, పెద్ద ప్రార్థన అవసరం లేదు, ఆ సన్నిధి గదిలోకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు టిఫిన్ చేయడానికి రావాలి. అది ఒక అలవాటు చేసేస్తాము. మా తల్లిదండ్రులు మాకు అలవాటు చేస్తారు, మా పిల్లలకి మేము అలవాటు చేస్తాం, వాళ్ళ పిల్లలకి ఇప్పుడు వాళ్ళు కూడా అలవాటు చేసుకున్నారు. ఇది ఒక క్రమం ఏర్పడి ఒక సంతతి వారు తరతరాలకి కూడా దేవుని గురించినటువంటి విషయాలు చెప్తూ ఉంటే వారు వాళ్ళ పిల్లలకి చెప్పుకొని యేసు ప్రభు యొక్క జీవిత విధానము, క్రీస్తు ప్రభు వారి యొక్క ఈ సువార్త సాక్ష్యాలు అలా జరుగుతూ ఉంటాయని మరి నా జీవిత అనుభవంలో మీకు తెలియజేస్తున్నాను. పిల్లలను కూడా మనము దేవునిలోనికి ఈ క్రమాల్లోనికి నడిపించవలసినటువంటి వారమైన. ఈ క్రమాల్లోకి మా పిల్లలు వాళ్ళ పిల్లలు అలా కాదు, ఇప్పుడు సంఘానికి సంబంధించినటువంటి బిడ్డలైనటువంటి వారిని కూడా ఈ పిల్లలైనటువంటి వారు ఏం చేస్తున్నారు, మా పిల్లలు వాళ్ళ పిల్లలకి సండే స్కూల్ పిల్లలకి ఏ విధంగా నడవాలి, ఏ పాటలు పాడాలి, ఏ కార్యక్రమం జరిపించాలి, ఈ కార్యక్రమాన్ని కూడా వారు కూడా వాళ్ళకి మరి బోధిస్తూ ఉన్నారు. సంఘము ఒక రకమైనటువంటి ఒక డిసిప్లిన్లో
ఒక క్రమబద్ధమైనటువంటి పరిస్థితులు నడుస్తూ ఉంది. ఎందువల్ల చెప్పుతూ ఉన్నారు కాబట్టి, పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఇది వస్తుంది కాబట్టి, ఈ పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిందని వారు వారు బలపరచబడుతూ ఉన్నారు కాబట్టి ఈ వ్యవహారం ఇలాగ వస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా నడిపించబడుతూ ఉందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక మరి పుట్టిన తర్వాత ఈ పిల్లల్ని చేతిగా పుట్టకముందు పిల్లల కోసం ప్రార్థన చేసినప్పుడు ఒక ఆవిడ, మరి పుట్టేసిన తర్వాత మోషే గారికి మన మన జాతీదమ్మ, మనము హెబ్రీయులము, మనము ఇశ్రాయేలీలము అని ఎలా బోధించగలిగింది. అలాగే ఈ లోకంలో ఉండేటువంటి తల్లులు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? ఒక శివాజీ గురించి చూసినట్లే జిజియాబాయి తల్లి చాలాసార్లు చెప్పాను మీకు నేను. అయితే ఆ జిజియాబాయి పౌరుషం నూరిపోసిందంట. పాలిచ్చిన దగ్గర నుంచి కూడా ఉగ్గు పాలతో కూడా ఏ జాతి మీద కక్ష తీర్చుకోవాలో, ఏ జాతి మీద జయం పొందాలో అవన్నీ కూడా తల్లి నూరిపోసిందట. ఆ విధంగానే అతడు చక్రవర్తి అయిపోయాడు, ఆ యుద్ధాల్లో జయం పొందేశాడు. కనుక మరి మహారాష్ట్రలో అతను యొక్క విగ్రహము చాలా ఎత్తైనటువంటి విగ్రహం ఉంటుంది. అక్కడ బొంబాయి వెళ్ళినప్పుడు చూపించారు ఆ విగ్రహాన్ని. కనుక శివాజీ ఎందుకని తల్లి మాట జవదాటకుండా అలాగా పౌరుషం వచ్చేటటువంటి మాటలు, శత్రువుల మీద పగ తీర్చుకొని శత్రువులను జయించేటటువంటి, మనకు శత్రువులు ఇంక ఈ లోకంలో ఉన్న వాళ్ళు కాదు, ఆ యొక్క సాతాన్ లూసిఫర్ శత్రువు అయిపోయింది మనకి. సాతానే మన పిల్లల్లో ప్రవేశించి కాని కార్యాలు చేస్తూ ఉంటుంది. ఆ సాతాన్ని జయించడానికే మనం ఏం చేయాలనేటటువంటి దాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. వాక్యం ద్వారా ఎదిరించాలి, వాక్యము ప్రార్థన ద్వారా ఎదిరించాలి దాన్ని. ఆ సాతాను మన కాళ్ళ కింద పెట్టాలి. కనుక మన కాళ్ళ కింద పెట్టాలి, అది మన నెత్తి మీద ఉండడానికి వీల్లేదు. అది అణిగిమెణిగి ఉండవలసింది మన కాళ్ళకాడ. అలాగే సాతాన్ లక్షణాలన్నింటినీ కూడా మరి పిల్లలకు మనం నేర్పించినప్పుడు పిల్లలు కూడా ఆ విద్యను నేర్చుకుంటూ ఉంటారు. అలాంటి విద్య నేర్పవలసినటువంటి విధానం ఉందని మనం దీన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక మరి ఈ యొక్క తల్లి అనే ఈ సలోమి అనేటువంటి తల్లిని గురించి మనము ఈ విషయాలు నేర్చుకున్నాం కదా. అలాగే మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక చాలామంది తల్లులు ఆ విధంగానే మరి తమ పిల్లల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. దేశం కొరకు, దేవుని కొరకు కూడా వారి పిల్లల్ని. అందుకే దేవుని కొరకు ఎవరినిచ్చావమ్మా? జానయ్య గారు ఒకప్పుడు కుటుంబ ప్రార్థనలు మేము ఉంటాం, మాకు సంస్కారానికి వచ్చేవారు, మా సంఘానికి సంస్కారానికి వచ్చేటప్పుడు మా ఇంట్లోనే ఉండేవారు. ఈ లొకేషన్లు అన్నీ కూడా ఆయన సైకిల్ మీద తిరిగేవారు. ఆయన కూడా మరి పాస్టర్ గారు అలాగే జోనాథన్ గారు తిరుగుతూనే ఉండేవారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ ఒద్దుపర్రు ఈ లొకేషన్ అంతా కూడా సంస్కారాలు ఇవ్వడానికి వెళ్ళేవారు. అప్పుడు మా ఇంట్లోనే పడుకునేవారు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు, 4 పిల్లలను. ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలప్పుడు అమ్మ కుటుంబ ప్రార్థనలో ఉన్నాము. అప్పుడు అన్నారు, ప్రార్థన చేయడం అన్నారు, ఎవరినమ్మా నువ్వు ఇచ్చావు దేవునికి, ఎవరిని సమర్పణ చేస్తావు? పెద్దోడిని ఇవ్వాలి కదా అంటే, అప్పుడు మేము పెద్దోడిని లోతల మిషన్లో పాట పెట్టుకుని వచ్చేవాడు. బైబిల్ మిషన్లో లేవు. రెండవ పుట్టిన తర్వాత బైబిల్ మిషన్లోకి వచ్చినటువంటి చరిత్రం అది. అప్పుడు పెద్దోడిని ఇచ్చేసాను కదా, ఇంకెవరిని ఇవ్వాలి అని ఇలా నేను నా నోట్లోంచి మాట ఇంకా రాకముందే ఈ 4 పిల్లల్లో 3వ బాబు నావా అని మావయ్య గారు నేను దేవుని సేవ చేస్తాను చెయ్యి ఎత్తేసి నిలబడిపోయాడు. వాడికి ఏం తెలుసు? 7-8 సంవత్సరాలు ఉన్నాయి అప్పటికి, 8వ సంవత్సరం కూడా రాలేదు అప్పటికి. అలాంటి వయసులో ఆ మాట పలికేశాడు. ఆ పలికినటువంటి ఆ సందర్భంలో వెంటనే జానయ్య గారు ఏం చేశారంటే ఆయన హస్తం వేసేసి బైబిల్ మిషన్ బలమైన సాధనంగా నువ్వు వాడబడదుగా కానీ ప్రార్థన చేసేసారు. అంతే, అదే ప్రతిష్ఠ ఇంక వాడికి. ఇప్పుడు వాడు ఎంత అవుతాడన్న సంగతి మాకు తెలియదు, దేవుని సేవల ముందుకు సాగుతాడన్న సంగతి మాకు తెలియదు. ఏంటంటే పిల్లల్ని భక్తులు సాగించడం వరకే తప్ప వీరు కూడా ఇలా సేవ చేస్తారనేటటువంటి పరిస్థితి మాకు తెలియదు. కనుక అది దేవుని యొక్క కృప అన్నమాట. ఎవరు చేస్తారు అంటే దేశం కొరకైనా నీ పిల్లల్ని ఇవ్వాలి, దేవుని కొరకైనా ఇవ్వాలి. దేవుని కొరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనం దేవుని కొరకు పెంచాలి అనేటటువంటి తలంపు మనము కలిగి ఉండాలి. అందుకే నా పిల్లలు దేవుని సేవ చేయాలి. అందుకే ఒక్కడని కాదు, మరి తొలుసులు బిడ్డని కాదు, ఏ బిడ్డను పెడితే ఆ బిడ్డనే దేవునికి మనం ఇవ్వడానికి సంసిద్ధమైనటువంటి పరిస్థితి కావాలి మన దగ్గర. అంత తీర్మానం అంతా త్యాగం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే మరి తనువు నది ఇదిగో అనేటటువంటి పాటలో ఏముందో తెలుసా? ఎంత చక్కని శరణాలు ఉంటాయి అందులో. మరి నా యొక్క స్వరము నీ కొరకే ప్రభు, నా బలము నీ కొరకే. ఇంకేముంది? నా ఇష్టం ఇదిగో నీ ఇష్టముగా చేయ, నా ఇష్టం ఇక కాదు అది, నా ఇష్టం ఇదిగో ప్రభు, నేను బిడ్డని సేవగా ఇస్తున్నాను, నువ్వేం చేస్తావు? అలా మలుచుకో తండ్రి అంటే ఇంకా వాడి యొక్క బాధ్యత దేవునిదే.
ఇచ్చేసిన తర్వాత ఇంక దేవునిదే తప్ప ఇంకా మనము ఇలాగుండా అలాగుండా అని అనవలసిన పని లేదు. దేవుడు నడిపించుకుంటాడు వాడిని. కనుక నా ఇష్టం ఇదిగో నీ ఇష్టముగా చేయ, నా ఇష్టం ఇక కాదది, నీ ఇష్టంగా చేసుకో ప్రభా. అలాగే నా ఇచ్చ ఉన్నట్టు నా హృదయం ఇదిగో, అది నా ఇచ్చ అంటే నా ఇష్ట ప్రకారంగా చేసే నా హృదయం కూడా నేను ఏం చేస్తానో తెలుసా, నీకే ఇచ్చేస్తూ ఉన్నాను. కనుక ఇది నా దగ్గరది కాదు, నువ్వు నాకు ఇచ్చిందే, నా హృదయమైన నా శరీరమైన నా సమస్తము నువ్వు ఇచ్చిందే, ఇప్పుడు నేను నీకు ఇచ్చేస్తున్నాను ప్రభా అని చెప్పి, నా ఇచ్చ ఉన్నట్టు నా హృదయం ఇదిగో నీకే, ఇదే రాజా, నీకు ఇదే కీయ సింహ, ఇవ్వడానికి సింహాసనముగా ఉన్నటువంటి నా హృదయాన్ని నీకు సమర్పణ చేస్తున్నాను ప్రభా అని మనము దేవునికి సమర్పణ చేయవలసినటువంటి వారమైన హృదయాన్ని అర్పణ చేదుగా ఉన్నప్పటికీ చేసి తీరుదనని చెప్పారు దేవదాసయ్య గారు. దేవునికి పని చేయాలంటే కనుక అది మనకు చేయడానికి ఆయన చెప్పిన పని కానీ మనం అనుకున్న పని కానీ చాలా కష్టంగానూ భారంగానూ ఉంటుంది, చేయడానికి చేదుగా ఉంటుంది మనకి. అయినప్పటికి కూడా చేదుగా ఉన్నప్పుడు చేసి తీరుతాను ప్రభా, అది చేదైనా నువ్వు చెప్పావు కాబట్టి నేను చేసి తీరుతాను అనేటటువంటి ఒక ఒప్పందం, ఒక తీర్మానము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు యేసు కోసము మరి ప్రయత్నం చేసేటువంటి మన తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకి మనము ఒక భరోసా ఇవ్వాలి. ఓ భరోసా ఇచ్చి దేవుని కొరకు ఏమైనా సరే నువ్వు జరుగుంచు బాబు అని పిల్లలకు మనం చెప్పేయాలన్నమాట. అంత ధైర్యం అవసరమే, ఎందుకంటే అదే దేవుడు కోరుకునేటటువంటి విశ్వాసం. కనుక దేవుడు ఇచ్చేటటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనం గుండెల్లో పెట్టుకుని మనము దేవునికి సమర్పణ అయిపోయి మన పిల్లలను కూడా దేవునికి సమర్పణ చేసి దేవుని యొక్క రాజ్య స్వార్థ వ్యాప్తి కొరకు ఆయన రాజ్యం స్థాపిస్తున్నాడు. కనుక ఆ రాజ్యంలో ఈ బిడ్డలందరూ కూడా వారసులుగా ఉండడానికి ఒక తీర్మానాన్ని, నియమాన్ని చేసుకొని మనము మన పిల్లల్ని మనము కూడా సమర్పణ అయిపోయేటటువంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభా వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని నీ చేతిలో చెక్కుకున్నానన్నావు, మా రూపాలన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయి తండ్రి. మా అవయవాల్లో ఏ అవయవం కూడా మేము చూసుకోలేం, కానీ ఇదిగో ప్రభా మా చేతులు కాళ్ళు కనుక మేము చూసుకోగలుగుతాం. అందుకే ఈ చెయ్యి చాలా గుండెలకు దగ్గరగా వచ్చేటటువంటి చేతులు. ఇవి శరీరం నుండే భాగాలే కానీ ఎంతో దగ్గర. కనుక తండ్రి నువ్వు ఇలా చూసుకుంటావు, గుండె మీద పెట్టుకుంటావు, చూసుకుంటావు, కంటితో చూసుకుంటావు. కనుక చేతిలో చిత్రించుకున్నావు తండ్రి, చేతిలో చెక్కుకున్నావు ప్రభు, చెక్కబడిన ఆకారాలమయ్యన్నావు. నీ కొరకు మలచబడిన, నీ కొరకు చెక్కబడిన, నీ కొరకు అలంకరింపబడినటువంటి బిడ్డలముగా మేము ఉండడానికి నీ కృప మా మీద ఉంచి, మా పిల్లల మీద ఉంచి, మా సంఘాల మీద ఉంచి, నీ ఆకర్షణతో రెండవ రాకడకు ఆకర్షించబడటానికి అవకాశం కలిగించమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.